అందరికీ నమస్కారం అండి. నా పేరు కె సురేష్ కుమార్. మాది పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం. ప్రస్తుతం మనం పెదకంచూరు గ్రామంలో ఉన్నాము. 3వ వారం పొలంబడి గ్యాప్ పొలంబడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతులకి పంచపత్ర కషాయం అలాగే ద్రవజీవామృతం మీద అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఇప్పుడు మనతో పాటు మన వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారి కూడా ఉన్నారు. సార్ కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతిరావు. నేను పాచిపెంట మండల వ్యవసాయ అధికారిని. మనం 14 వారాల పాటు ఈ గ్రామంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాము. దీనిలో ఏంటంటే పెదకంచూరు, రాయివలస, ఇప్పలవలస, శతాబి అనేటటువంటి 4 గ్రామాలను కలిపి రాగి పంట మీద మనం గ్యాప్ పొలంబడి అనేది తీసుకోవడం జరిగింది. ఈ గ్యాప్ అనేది ఒక వినూత్నమైన పొలంబడి కార్యక్రమం. దీనిలో మేలైన సాగు పద్ధతులను రైతులకు వివరిస్తూ ఆఖరిలో ఎవరైతే కరెక్ట్గా చేశారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రస్తుతానికి పురుగులు తెగుళ్ళు నివారణ కోసం ఈ 3వ వారం పంచపత్ర కషాయాన్ని తయారు చేసే విధానం, అలాగే జీవామృతాన్ని తయారు చేసే విధానం, ఇవన్నీ కూడా మనం రైతులకు చూపించడం జరుగుతుంది. ఈ పంచపత్ర కషాయం తయారీ, జీవామృతం తయారీ, దీనికోసం మనకి మన ప్రకృతి సేద్య బృందం కూడా వచ్చున్నారు. అలాగే మనతో పాటు గ్రామ వ్యవసాయ సహాయకులు కూడా వచ్చున్నారు. గ్రామ రైతులందరూ కూడా ఉన్నారు. అయితే ఈ పొలంబడి ప్రధాన లక్ష్యం ఏంటంటే మేలైన సాగు పద్ధతులను వివరిస్తూ రైతులకు పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా రైతులకు సాగు పద్ధతుల్లో ఖర్చులను తగ్గించి దిగుబడిని పెంచేటటువంటి ఒక కార్యక్రమం. అదే పొలంబడి యొక్క ప్రధాన లక్ష్యం. అంటే మనకు పంటలో మిత్ర పురుగులు ఉంటాయి, శత్రు పురుగులు కూడా ఉంటాయి. మనం పురుగు మందులు కానీ పిచికారీ చేసినట్లయితే 2 చచ్చిపోతాయి. ఆ పురుగు మందుకి ఇది మిత్ర పురుగని ఇది శత్రు పురుగని తెలియదు, రెండింటిని చంపేస్తుంది. అలా కాకుండా ఇలాంటి కషాయాలు కానీ మనం పిచికారీ చేసినట్టయితే కేవలం ఏదైతే శత్రు పురుగు ఉందో అది మాత్రమే చచ్చిపోతుంది. మనకు మిత్ర పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ మిత్ర పురుగులన్నీ కూడా మనకి ఈ ఉపయోగపడే కీటకాలన్నీ కూడా బతికుంటాయి. దానికోసంగానే మనం ఈ కషాయాలతో తప్పనిసరిగా పురుగులను తెగులను నివారించుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచపత్ర కషాయానికి చాలా సింపుల్, తయారీకి అయ్యే ఖర్చు కూడా ఏమీ ఉండదు. మీరు అందరూ ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవు మూత్రాన్ని మనం పట్టుకుంటే సరిపోతుంది. ఆవు మూత్రం ఒక 20 లీటర్ల ఆవు మూత్రం వేసుకుని దానిలో 5 రకాల ఆకులను ఒక్కొక్కటి 2 కేజీలు ఆకును వేసి మనం మరిగించేసి దాన్ని వడగట్టుకుంటే సరిపోతుంది. అంతే. ఇక్కడ ఏం చేసాము, బొప్పాయి ఆకు ఒకటి 2 కేజీలు, అలాగే కామాకు 2 కేజీలు, మామిడాకు 2 కేజీలు, వేపాకు 2 కేజీలు, సీతాఫలం ఆకు 2 కేజీలు, ఈ 5 రకాల ఆకుల్ని కలిపి మూత్రంలో వేసి మనం మరిగిస్తున్నాం. ఇది మరిగిన తర్వాత వడగట్టి దాన్ని 6 నెలల పాటు మనం నిల్వ ఉంటుంది. మూత్రంలో వేసుకుంటే 6 నెలలు నిల్వ ఉంటుంది. మూత్రంలో వేసుకోకపోతే మాత్రం నీటిలో కూడా చేసుకోవచ్చు. అది నిల్వ ఉండదు, వెంటనే వాడేయాలి. 1-2 రోజుల్లో వాడేయాలి. కాబట్టి ఆవు మూత్రంలో వేసుకుంటే మనకు నచ్చినప్పుడు మనం పురుగు మందు డబ్బా తెచ్చి దాచుకొని కొడతాం కదా, అలాగే మనకి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఏ పంటకైనా మనం కొట్టచ్చు. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే పంటలో పురుగు చచ్చిపోవడమే కాకుండా ఈ ఆవు మూత్రము, ఈ రసాలు ఇవన్నీ అందులోకి వెళ్తున్నాయి కాబట్టి పంటకి మంచి టానిక్లా ఉంటుంది, బలం కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడాను ఈ పద్ధతిని పాటిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి వారం గ్యాప్ పొలంబడిలో ఇలా ఒక్కొక్క విషయాన్ని మనం చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. మనం పొలంబడి కార్యక్రమంలో భాగంగా పెదకంచూరు గ్రామంలో ద్రవజీవామృతాన్ని ఎలా తయారు చేయాలన్నదాన్ని ఇప్పుడు మనం చూపిస్తున్నాం. దీనికి ఏంటంటే ముందుగా ఒక ఎకరా మడికి ఈ ఒక డ్రమ్ము నిండా నీళ్లు తీసుకొని, అంటే సుమారుగా 200 లీటర్ల నీళ్లు తీసుకొని దానిలో 10 లీటర్ల ఆవు మూత్రం వేసుకోవాలి. మూత్రం పోయండి ఫస్ట్, ఆగండి, మీరు అందరూ ఆగండి. 10 లీటర్ల ఆవు మూత్రం వేసిన తర్వాత దానిలో 10 కేజీల పేడ, ఒక కర్ర ఒకటి కావాలి, 10 కేజీల పేడ వేయాలి. పేడ వేయండి.
10 కేజీల పేడ వేసిన తర్వాత మనం యాక్చువల్గా ఏంటంటే దీనిలో 2 కిలోల శనగపిండి వేసుకోవాలి. అక్కడ మీరు ఎప్పుడే కాదు, పుట్టమట్టి ఎప్పుడే కాదు. 2 కిలోల శనగపిండి వేసిన తర్వాత పిడికెడు పుట్టమట్టి వేయాలి. పిడికెడు పుట్టమట్టి వేసుకోవాలి. వేసిన తర్వాత దీనికి బెల్లం వెయ్యాలి. కానీ ప్రస్తుతానికి మన దగ్గర బెల్లానికి బదులుగా మనం ఏం చేస్తున్నామంటే తాటి పళ్ళు అవన్నీ కూడా రాలిపోయి వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి తాటి పళ్ళు కూడా బెల్లంతో సమానం కాబట్టి ఇప్పుడు తాటి పళ్ళుని బాగా పిసికేయాలి. అందులో పడేయకూడదు. పిసికేసి శుభ్రంగా మళ్ళీ ఆ టెంక అనేది బయట పడేయాలి. టెంక తీసేయాలి. ఇలా చేసిన తర్వాత ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం ఒక 5 నిమిషాల పాటు కలపాలి. 5 నిమిషాల పాటు కలపాలి. పొద్దున్న 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు కలపాలి. ఈరోజు ఏం వారం? శనివారం. మళ్ళీ శనివారం దీన్ని మన పొలంలో పోషించుకోవాలి. మొక్క ఒక చెంపు పట్టుకొని మొక్క వేసుకున్నా పర్లేదు, లేకపోతే స్ప్రే చేసుకున్నా పర్లేదు, లేకపోతే ఎక్కడైనా నీళ్లు ఉంటే నీళ్ళలో వదిలేసి ఆ నీళ్ళ ద్వారా కూడా మన పంటకి మనం పెట్టేసుకోవాలి. ఎలాగైనా మొక్కకి ఇది అందిపోవాలి. అందిపోతే ఏమవుతుందంటే మంచి బలం. ఒక బస్తా యూరియా, ఒక బస్తా డిఏపి మనం ఎలాగ వేస్తున్నామో అలా ఖర్చు కాకుండా కేవలం 200 రూపాయలతోనే ఇది మనకి తయారైపోతుంది. కాబట్టి దీన్ని తయారు చేసుకోవాలి. దీని పేరు ద్రవ జీవామృతం.